ఓం నమ శివాయ. తెలంగాణలోని అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాలలో ఒకటైన కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి స్వాగతం. ఇది హైదరాబాద్కి అతి సమీపంలో ఉంది. హైదరాబాద్ సమీపంలో కీసర గ్రామం వద్ద ఉన్న పవిత్రమైన గుట్టే కీసరగుట్ట. భక్తి, చరిత్ర, ఆధ్యాత్మిక శక్తి ఈ మూడు కలిసిన మహాక్షేత్రమే శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం. హైదరాబాద్కి సమీపంలో కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయము ఈనాటిది కాదు, త్రేతాయుగం నాటిదని పురాతన స్వయంభూ క్షేత్రం అనేది ఎంతోమంది నమ్ముతూ ఉన్నారు. రావణాసుని సంహారం తర్వాత బ్రహ్మహత్య దోష నివారణ కోసము రాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని భావించి వారణాసి నుండి 101 శివలింగాలను తీసుకురావాలని హనుమంతునికి ఆదేశించాలని పురాణాల్లో మనకు ఉన్నది. హనుమంతుడు తీసుకురావడానికి ఆలస్యం చేయడంతో శివుడే రాముడికి స్వయంగా దర్శనమిచ్చి అక్కడే స్వయముగా వెలిచారని చెప్తూ ఉన్నారు. అందుకే ఈ శివుడిని శ్రీ రామలింగేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందడం జరిగింది. ఈ ప్రాంతానికి చాళుక్యులు, విష్ణుకుండిల కాలం నుంచే ఎంతో ప్రాధాన్యత ఉన్నది. ఈ ఆలయ నిర్మాణము హోయసల రాజు వీరబల్లాల II మరియు అతని రాణి కేతలాదేవి కాలంలో జరిపినట్లు ఆధారాలు ఉన్నాయి. ఇది 12వ శతాబ్దానికి చెందినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఈ కీసరగుట్టను అత్యంత శక్తివంతమైన శైవ క్షేత్రంగా భక్తులు భావిస్తూ ఉంటారు. ఈ గుట్ట ప్రాంతంలో అనేకమైన పురాతన శివలింగాలు కూడా ఉన్నాయి. దాదాపుగా ఇక్కడ 108 శివలింగాలు ఉన్నాయని మరికొంతమంది భక్తుల విశ్వాసం. 108 శివలింగాలని హనుమంతుడు తీసుకొచ్చాడని ఎంతోమంది నమ్ముతున్నారు. మరి ఎన్ని 101 అని కొంతమంది, 108 అని విభిన్న భావనలు ఇక్కడ కనబడుతున్నాయి. ఇక్కడ శివాభిషేకము, రుద్రాభిషేకం చేయడం వలన మనశ్శాంతి, ఆరోగ్యము, కోరికలు నెరవేరుతాయని ఎంతోమంది భక్తుల విశ్వాసం. ఈ కీసరగుట్టలో ప్రతిరోజు కూడా సుప్రభాత సేవ, శివాభిషేకము, రుద్రాభిషేకము, అర్చన, మహా ఆరతి అనేవి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా సోమవారం రోజు ప్రత్యేక అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. మహాశివరాత్రి రోజు ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి. కార్తీక మాసంలో దీపారాధన జరుగుతూ ఉంటుంది. ఈ ఆలయము ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు ఓపెన్ చేయబడి ఉంటుంది. మహాశివరాత్రి, కార్తీక మాసం వంటి పర్వదినాల్లో ఎక్కువ సమయంలో ఈ దేవాలయం అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. కీసరగుట్ట అనేది ఒక ఆలయం మాత్రమే కాదు, ఇక్కడ ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయము, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము, భవానీ మాత ఆలయము, ఇవి కాకుండా ఇంకా ఎన్నో చిన్న చిన్న శివాలయాలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతంలో దాదాపు 10కి పైన చిన్న పెద్ద దేవాలయాలు ఉన్నాయి. సో ఈ విధంగా ఈ కీసరగుట్ట అనేది భక్తికి, చరిత్రకి, ఆధ్యాత్మిక శక్తికి మూడింటికి సంగమంగా ఉంది. సో కాబట్టి రేపటి శివరాత్రి రోజు కానీ వీలైనంత త్వరలో మీ అందరూ కూడా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం దర్శించి ఆ శివుని కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తాను. ఓం నమ శివాయ.